ముఖ్యంగా మా సరిహద్దు ప్రాంతం అక్కడ తెలంగాణ వాదం తక్కువ ఉంటుంది అనేది చాలా మందికి ఉన్న అభిప్రాయం. ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు ఒక 40% వరకు ఇక్కడ సెటిల్ అయినటువంటి సందర్భం ఉంటుంది. మన ఏరియాలో కూడా వాళ్ళ ఆధిపత్యం ఉండొద్దు అనే దాని మీద నేను బలంగా గద్దర్ లాంటి వాళ్ళని ఒకళ్ళని తీసుకొచ్చి పెద్ద ప్రోగ్రామ్ చేసి మన దగ్గర కూడా సరిహద్దుల్లో కూడా తెలంగాణ వాదం బలంగా ఉందని చెప్పేసి మేము అక్కడ నల్లగొండగూడెం దగ్గర ఒక బ్రిడ్జ్ కూడా ఉంటుంది. ఆ బ్రిడ్జిని కూడా మూసేసిన గోడ కట్టినటువంటి సందర్భాలు కూడా చేసినాం. అక్కడ మేము బలంగా తెలంగాణ ఉద్యమాన్ని మా గలం వినిపించగలమనే క్రమంలో మా నియోజకవర్గ వ్యాప్తంగా బలంగా మొత్తం తిరిగి అక్కడ ఉన్నటువంటి కోదాడ నియోజకవర్గ విద్యార్థి అని పెట్టి భారీ ఎత్తున విద్యార్థులను సమీకరించి అక్కడ మా ఏరియాలో మీగడ సాయి కుమార్ అనే వ్యక్తి ఉస్మాన్ యూనివర్సిటీలో ఉరిపెట్టుకొని చచ్చిపోవడం జరిగింది. వాళ్ళ అమ్మగారిని గద్దర్ గారిని పిలిచి 10,000 మందితోటి 2010లో తెలంగాణ పొలికే కానీ పెద్ద సభ పెట్టినాం. అక్కడ ఆ మీటింగ్ తోటి బలంగా సరిహద్దులలో కూడా తెలంగాణ రాష్ట్రం కోసం ఆకాంక్ష ఉంది అని నిరూపించడం కోసం ప్రయత్నం చేసినాం. 100% అప్పుడు ఉన్నటువంటి విద్యార్థి నాయకులు విద్యార్థులు మొత్తం కూడా భారీగా అక్కడికి తరలి రావడం జరిగింది. దాంతో మా కోదాడ ప్రాంతంలో కూడా బలంగా తెలంగాణ వాదాన్ని ముందుకు తీసుకుపోవడంలో మా పోరాటం అనేది ఫలించింది.